ఇంత సీనియర్ ఆయన రాజకీయాలు, ఆయన చూడండి ఏముంది. ఆయన కూడా నేను షాక్ తిన్నాడు, ఎంత డ్రామాలా, ఇంకెన్ని డ్రామాలు చూడాలని. ఋషి గారు, ముందుగా మీకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు పిల్లి మాణిక్యాలరావు గారికి, ఇట్కాప్ చైర్మన్, అలాగే మేడం రజనీ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారని అంటున్నారు. ఆయన ఎదుర్కొన్న రాజకీయ నాయకులు ఎవరు? ఓ చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయంగా ఎదుర్కొన్నాడు ఆయన. రాజకీయంగా ఏం చేయాలి, ఏంటి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. సమాజం తరపున, ప్రజల తరపున పోరాడితే నాయకుడిగా ఎదుగుతాడు. ప్రభుత్వాలు తప్పులు చేస్తే నిలదీయాలనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులతో పోరాడాడు ఆయన. కానీ ఈరోజు ఎవరితో పోరాడుతున్నాడు? ఇది దౌర్భాగ్యం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అయితే నేను అంటాను. నేను ఇది ఎలాంటి వ్యక్తితోటి ఈరోజు పోరాటం అంటే కూడా నేను ఒప్పుకోను, కానీ అలాంటి వ్యక్తితో తడపడాల్సి వస్తుంది. ఇది అసలు దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అతని గురించి అంత మంచిది అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉండబట్టే 164 స్థానాలు ఈరోజు ఈ కూటమికి అప్పచెప్పాడు. ఈ సింగయ్య గారి భార్య లూర్దు మేరీ, సింగయ్య గారి భార్య గారి పేరు లూర్దు మేరీ గారు. ఆమె మొట్టమొదటి చెప్పింది, ఇప్పుడు సోదరుడు మొత్తం చెప్పాడు, మీరు కూడా చెప్పేశారు. నాదొక ధర్మ సందేహం ఏందంటే, ఇక్కడ ఎవరైనా సరే మానవత్వం ఉండవాళ్ళు, మీరు అన్నట్టు పగస్తులైనా సరే ఏదన్నా ప్రమాదంలో ఉంటే ఒక క్షణం ఆగి తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల చేత సహాయ సహకారాలు అందజేసి, అందుబాటులో ఏ వాహనం లేకపోతే ఈ సంచార వైద్యశాల సంబంధించి వాహనాలు ఉంటాయి కదా, అవి కనుక అందుబాటులో రాని సమయంలో ఏదన్నా ఉంటే తన వాహనంలో పంపించిన సందర్భాలు ఈ పార్టీ నాయకులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇక్కడ ఏదో నా గురించి చెప్పుకోవాలని కాదు, ఎప్పుడు ప్రస్తావించలేదని చెప్తున్నా. ఒక ట్రిప్లో ఉన్నాను నేను, రోడ్ ట్రిప్లో, కోయంబత్తూర్ రోడ్లో ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఎవరో ముసలాయన రోడ్డు దాటుతూ హిట్ అండ్ రన్ ఏదో అయ్యింది. చూస్తే ఎవరు పట్టించుకోవట్లే. ఆగాం, పక్కన ఆగాం ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు. ఆగి ముందు నేను ట్రై చేశాను. ఇంకా ఆ టైంలో అసలు ఏమన్నా ఏమన్నా చేస్తే బతుకుతాడేమో అని. మన రాష్ట్రం కాదు, మనకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు మానవత్వం అన్నారు కదా, అక్కడ ఉండి ఆటో వాళ్ళని బతిమాలి తీసుకెళ్దాము కారులో, లేకపోతే కారులో తీసుకెళ్దాం అంటే అక్కడ మనకేం తెలియదు యాక్చువల్గా. అంబులెన్స్కి ట్రై చేసాం. అంటే ఒక 20 నిమిషాలు ఎంతో పావుగంట టైం పట్టింది. అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళి అతను మళ్ళీ బాగున్నాడు అంటే ఒక 40 నిమిషాలకు, అరగంటకు, ఫస్ట్ బాగాలేదన్నారు, ఒక అరగంట కొంచెం తెలిసింది. అప్పటి నుంచి ప్రయాణం కొంచెం ప్రశాంతంగా చేయగలిగాం. అంటే ఎందుకు చెప్పానంటే, సాధారణంగా ఎవరన్నా ఇలాగే చేస్తారు, నేననే కదా, ఆ ప్లేస్లో మీరున్నా, మాణిక్యాలరావు గారున్నా, ఎవరన్నా అంతే కదా. కానీ ఇంత దారుణంగా చేసేసి మళ్ళీ డ్రామాలు అట్లా ఎట్లా చేయగలుగుతారు రావు గారు? అదేనండి ఋషి గారు, ఇక్కడ ఏంటంటే మానవత్వం ఉండేవాళ్ళు స్పందిస్తారు. ఇది మీరు అన్నారా, మీరు నాకు తెలిసినంత వరకు 10-15 నిమిషాలు మీరు ఆ ట్రాన్స్లోనే ఉండుంటారు. ఒక గంట వరకు అతను బాగున్నాడు అనే వరకు సరిగ్గా లేదు. మళ్ళీ ఇక్కడేంటి, మామూలుగా నిజంగా గనక వాహనం అతను వాహనం కాదనుకుందామండి, కాసేపు 50 నుంచి 100 వాహనాల్లో వెళ్తున్నాడు, ప్రమాదం జరిగింది, అక్కడేం వేగంగా వెళ్ళట్లేదు, నిదానంగా వెళ్తున్నాను. నిదానంగా వెళ్ళబట్టే ఆయన మీదకి ఎక్కల బండి, గమనించుకోండి. అందరూ వచ్చి ఒక ముక్కముడిగా మీద పడ్డారు కాబట్టి నిదానంగా వెళ్తుంది కాబట్టి వాహనం మీద ఎక్కినట్టయితే అసలు ఈ గొడవ లేదు, అప్పుడే 5 నిమిషాల్లో తేలిపోయేది. పక్కగా పడేశారు అంటే మామూలుగా సహజంగానే ఏదన్నా జంతువు పడ్డా వాహనం కింద మానవత్వంతో ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటిది మనిషి పడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ కారులో ఉన్న నలుగురిలో ఎవరన్నా పడి ఉంటే ఎట్లానే వెళ్ళిపోయేవాడా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాయకులు ఎవరన్నా పడి ఉంటే ఎట్లానే వెళ్ళిపోయేవాడా? గతంలో చాలా కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ వాహనాలు చంద్రబాబు నాయుడు గారి వెంట ఈ వైద్యానికి సంబంధించిన వాహనం ఉంటుంది కదా, దాంట్లో ప్రథమ చికిత్స చేయించేసి దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు పంపించే సందర్భాలు మనం అనేకంగా చూసాం. ఇక్కడ మీరు ఒకటే ఆలోచించండి, ఇతను జయవర్ధన్ రెడ్డి చనిపోయాడు, సింగయ్య చనిపోయాడు, ఆయన వెళ్ళాడు నాగమల్లేశ్వరరావు విగ్రహానికి పొలమాలు వేశాడు, అక్కడ కార్యక్రమాలు చేసుకున్నాడు, వెనక్కి వచ్చే సందర్భంగా నాకు తెలిసిందన్నాడు. ఇక్కడ కూడా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసు, ఏది చంద్రబాబు నాయుడు గారికి 10 ప్రశ్నలు సంధించిన దాంట్లో ఆ ప్రశ్న కూడా ఒకటి ఉంది. వెనక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసిందే అన్నాడు. మరి నువ్వు ఆ భౌతికాయానికి వెళ్ళి చూసి వచ్చావా? ఈ రోజు వరకు చూసావా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేసి? చిన్న కరెక్షన్ చెప్పండి. ఆయన ఎక్స్లో స్పందించింది వెనక్కి వచ్చేటప్పుడు నాకు తెలుసని కాదు, వెనక్కి వచ్చేటప్పుడు నా కారు కింద పడ్డాడని. ఆయన సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం ఎక్స్ లో చెప్పింది ఏంటంటే, తెలిసిన ఆగకుండా వెళ్ళిపోయాడు అనేది కాకుండా వెనక్కి వచ్చేటప్పుడనా
వెనక్కి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగిందని పెట్టాడు. ఇవన్నీ ఆధారాలు, తప్పుడు ఆధారాలు సృష్టించడం కోసం. ఓకే 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 సరే, ఆయన అతను భౌతిక